నిర్మల్ జిల్లా కేంద్రంలోని అనంతపేట కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో సరిగ్గా ఉడకని అన్నం వడ్డించారు. దీంతో భోజనం తిన్న 10 మంది బాలికలు కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిర్మల్లో ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. లక్ష్మీదుర్గ కస్తూర్బా పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 10 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో ఏదైతే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఏదో ఉడకని అన్నం తినడం వల్ల జరిగినట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకున్నారు. అందరూ కూడా ఆరోగ్యం నిలకడగా ఉంది. 5గురిని పాఠశాలకు పంపించారు. మరో 5గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. అయితే ఈ భోజనంకు సంబంధించి నిర్వహణకు సంబంధించి కొత్త ఏజెన్సీ రావడంతోనే ఈ సమస్య తలెత్తినట్టు విద్యాశాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వారికి నిర్వహణ పరమైన అనుభవం లేని కారణంగానే ఉడకని అన్నం వండారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. మొత్తం మీద కూడా ఈ ఘటన స్థానికంగా కలకాలం అయిపోయింది. విద్యార్థుల ఆరోగ్యం అంతా కూడా నిలకడగా ఉందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మాంతయ్య. స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 10 మంది విద్యార్థులని. అందులో 5గురు ఓకే ఉన్నారు. ఇంకో 5గురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి ½ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. అన్నం కొంచెం ఉడకడం ప్రాబ్లం.